హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను టమాటా పప్పు ఎలా చేస్తానో చూపిస్తున్నాను. అరకప్పు కందిపప్పు కడిగి అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. పప్పు నానితే చాలా చక్కగా ఉడుకుతుందండి. పైగా పప్పు నానబెట్టి ఉడికిస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా తొందరగా అరుగుతుంది. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికించేటప్పుడు ఒక అర చెంచా జీలకర్ర వేసుకొని ఉడకబెట్టాను. ఈ పప్పుకి నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మెత్తగా రుబ్బుకున్నాను. ఈ టమాటాలు రుబ్బుకునేటప్పుడు నీళ్ళేమీ పోయక్కర్లేదు. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 చెంచాల నూనె వేడి చేసుకొని అందులో ఒక చెంచాడు మినప్పప్పు, ఒక చెంచాడు ఆవాలు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపట్లాడి పోపు కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు చెంచా ఇంగువ వేసుకొని పోపుతో పాటు కలుపుకోవాలి. ఇంగువ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇంగువ నచ్చదు అంటే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం రుబ్బుకున్న టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా పేస్ట్ని వేయించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు ఇలా రుబ్బుకొని వేయడం వల్ల మనకి నోటికి తొక్కలు అవి రాకుండా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టమాటాలు కుక్కర్లో ఉడికించడం వల్ల కూడా అవి చప్పగా అయిపోతూ ఉంటాయి. ఒక 5 నిమిషాల పాటు టమాటా పేస్ట్లో ఉడికించాక మనం ఉడకపెట్టుకున్న పప్పు వేసుకొని అందులో కలుపుకోవాలి. ఈ పద్ధతిలో పప్పు చేయడం వల్ల కూడా టమాటా పప్పుకి మంచి రంగు కూడా వస్తుందండి. ఇప్పుడు పప్పు టమాటా పేస్ట్ బాగా కలిసిపోయినాయి. ఇందులో మనం కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని రసం వేసుకోవాలి. ఒకవేళ టమాటాలు బాగా పుల్లగా ఉంటే చింతపండు వేసుకునే అవసరం ఉండదండి. పప్పు మధ్య మధ్యలో కలుపుకుంటూ సుమారు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా ఒక అర చెంచా నెయ్యి వేసుకొని పప్పులో బాగా కలుపుకోవాలి. అంతేనండి, టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. ఈ టమాటా పప్పు అన్నంలోకి, చపాతీల్లోకి అన్నిటికీ బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.